తిరుమల తిరుపతి దేవస్థానంలో కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఎన్నో ఏళ్లుగా శ్రీవారి సేవలో తరిస్తున్న తమను పర్మనెంట్ చేయడంతో పాటు వేతనాలు పెంచాలంటూ టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి నివాసం ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో చదలవాడ కృష్ణమూర్తి ఇంటి దగ్గర భారీగా పోలీసుల్ని మోహరించారు. అటు టీటీడీ ప్రధాన పరిపాలనా భవనం దగ్గర కూడా బందోబస్తును పెంచారు. మరిన్ని అప్డేట్స్ తిరుపతి నుండి మా ప్రతినిధి రాజు లైవ్ లో అప్డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, ఇప్పటికే కార్మికులంతా కూడా వేతనాలు పెంచాలి, పర్మనెంట్ చేయాలంటూ ఆందోళనలు బాటపట్టారు. కొంతమంది పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఎవరైనా టీటీడీకి సంబంధించి ఎవరైనా స్పందించారా? ఇప్పటి వరకు కూడా ఎవరిని కూడా అదుపులోకి తీసుకునే పరిస్థితి అయితే టీటీడీలో పనిచేస్తున్నటువంటి 13,000 మంది కార్మికులు ఈరోజు ఆందోళన బాట పట్టారు. టీటీడీ ఒకవైపు ధర్మో రక్షిత రక్షిత అంటూ ధర్మాన్ని ప్రబోధిస్తోంది. అయితే టీటీడీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్సోర్సింగ్ సిబ్బంది కార్మికుల పట్ల మాత్రము అధర్మంగానే వ్యవహరిస్తోందని చెప్పి ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో వేలాది మంది టీటీడీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు రోడ్డెక్కిన పరిస్థితి. టీటీడీ చైర్మన్ తిరుపతి వాసి, మరోవైపు టీటీడీ బోర్డులో ఇద్దరు అంటే భానుప్రకాష్ రెడ్డితో పాటు పసుపులేటి హరిప్రసాద్ ఇద్దరు కూడా బోర్డు మెంబర్లుగా ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు టీటీడీ సమస్యల పట్ల అంటే చదలవాడ కృష్ణమూర్తి చైర్మన్ అయిన తర్వాత 21 మాసాలు పూర్తయినా ఇప్పటి వరకు టీటీడీలో పనిచేస్తున్న కార్మికుల పక్షాన కానీ లేదంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వేలాది మంది ఉన్నారు. వీళ్ళ పక్షాన ఒక్క సమస్య పరిష్కారం పట్ల కూడా ఈరోజు చదలవాడ కృష్ణమూర్తి కానీ బోర్డు సభ్యులు కానీ ఎవరు కూడా స్పందించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే 13,000 మందికి పైగానే ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు రోడ్డెక్కారు. ప్రధానంగా 14 డిమాండ్లు. ఈ 14 డిమాండ్లలో వేతనాలు పెంచాలని, మరోవైపు ఏదైతే ఈఎస్ఐ కానీ లేదంటే పిఎఫ్ కానీ ఈ వీటికి సంబంధించి అట్లాగే అటవీ శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల పట్ల కూడా ఈరోజు టీటీడీ అధర్మంగా వ్యవహరిస్తోంది. కనీసం వేతనాలు వెట్టి చాకిరీ చేయించుకుంటుందని చెప్పేసి ఇప్పటికే చాలాసార్లు ఆందోళన చేసింది. వివిధ సందర్భాల్లో టీటీడీ పరిపాలనా భవనం ముందు ఆందోళనకు దిగిన పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా పాలక మండలి కానీ లేదంటే ఈ తిరుపతికి సంబంధించిన పాలక మండలి అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఆయన ఇంటిని ముట్టడించి తమ బాధ ఆవేదన ఆయనకు తెలిసే విధంగా అంటే టీటీడీలో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేదే ఒక ప్రధాన డిమాండ్. ఈ నేపథ్యంలోనే టీటీడీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తిరుపతి తిరుమలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఆందోళన బాట పట్టిన పరిస్థితి. ఈ నేపథ్యంలో సిఐటికి సంబంధించిన నేతలు మనతో ఉన్నారు. చెప్పండి, ఇప్పటికే మీరు దీర్ఘకాలికంగా సమస్యల మీద అనేక సందర్భాల్లో ఆందోళన చేశారు. అయితే ఈ రోజు చైర్మన్ ఇంటిని ముట్టడించడం ద్వారా మీ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పేసి మనం అనుకుంటున్నారా? తిరుమల తిరుపతి దేవస్థానంలో 13,000 మందికి పైగా కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్సోర్సింగ్ సొసైటీ రకరకాల పేర్లతో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళ సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి రోజుల్లో మేము ఆందోళన చేస్తూ ఉంటే చదలవాడ కృష్ణమూర్తి గారితో సహా ఈ పాలక మండలిలో ఉన్నటువంటి అనేక మంది, అదే మాదిరి తెలుగుదేశం పార్టీ నాయకులు మేము చేస్తున్నటువంటి పోరాటం న్యాయమైనటువంటి పోరాటం, మీకు అన్ని రకాల అండగా మేము ఉంటాము అని చెప్పి ఆ రోజు మాకు మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళే, పోలీస్ కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళే. ఈరోజు వాళ్ళకి ఎందుకు మేము చేస్తున్నటువంటి ఈ పోరాటం అన్యాయమైనటువంటి పోరాటంగా కనిపిస్తుందో మాకు అర్థం కాల. అధికారంలో లేనంటి రోజుల్లో బ్రహ్మాండమైనటువంటి పోరాటాలు మావి, న్యాయమైనటువంటి పోరాటాలు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు బాధ్యతగా ప్రవర్తించడం లేదు అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇప్పటికీ 21 నెలలు అయింది ఈ బోర్డు ఏర్పడి, ఈ రోజు దాకా ఒక సమస్య పట్టించుకున్నటువంటి పాపాను పోలా. అందుకనే విధిలేని పరిస్థితిలో చైర్మన్ చదలవాడి ఇంటిని ముట్టడి చేయాలని చెప్పి నిర్ణయించుకొని ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాం. ఒకటి, విధిలేని పరిస్థితుల్లోనే ఈరోజు పాలక మండలి చైర్మన్ ఇంటిని ముట్టడించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే 14 డిమాండ్లు, ప్రధాన డిమాండ్లు. ఈ డిమాండ్లతోనే ఈరోజు పద్మావతి కళ్యాణ మంటపం నుంచి పద్మావతిపురంలో ఉన్నటువంటి చదలవాడ కృష్ణమూర్తి ఇంటిని ముట్టడించేందుకు కార్మికులు వేలాదిగా తరలితున్న పరిస్థితి. అయితే పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించారు. ఏ క్షణానైనా వీళ్ళు అదుపులోకి తీసుకునేందుకు ఆ రకంగా పోలీస్ యంత్రాంగం కూడా సమాయత్తమైన పరిస్థితి తిరుపతిలో కనిపిస్తుంది.